హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చేసా. ఇంతకీ ఈ ఖాళీ సీట్ ఎవరిదక్కా అని చెప్పి చూస్తున్నారా? అక్కడైతే ఒక ఆంటీ గారు కూర్చున్నారు. ఆంటీ గారు నా ఖమ్మం నుంచి విజయవాడకు వరకు నాతో ట్రావెల్ చేశారు. ఆంటీ గారు చెప్పిన మాటలు మన లైఫ్ గురించి, ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ గురించి అసలు ఎంత బాగా చెప్పారంటే, ఆమెతో నేను మాట్లాడిన మాటలు, ఆమె నాకు చెప్పిన అనుభవాలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఒక ఇన్స్పిరేషనల్గా ఆంటీ మాటలు వింటే ఏదైనా చేసేయచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా, ఏదైనా ఎలా అయినా కష్టపడి ఏదైనా చేసుకోవచ్చు అని లాంటి స్ఫూర్తిని ఆంటీ నాలో అయితే నింపారు. నిజంగా అండి, అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండడం అంటే చాలా బాగుంటుంది. నాకు ఇలా ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఈ ప్రయాణంలో ఒక కొత్త పరిచయం ఏర్పడింది. మీకు కూడా ఇలా మీ ప్రయాణాల్లో ఒక పరిచయం ఏర్పడిందా? అయితే నాతో పాటు మీరు కూడా అలాంటి పరిచయాన్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్లో చెప్పేయండి. ఇది కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండి, కృష్ణా నది విండో పక్కన సీటు, ఇలా ట్రైన్ జర్నీ, అది నైట్ టైం, పక్కనే అమ్మవారి వ్యూ, ఎంత బాగుందో కదా. ప్రయాణాలంటేనే కొత్త పరిచయాలు ఉంటాయి. మీకు కూడా ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొత్త పరిచయాలు అయ్యి వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయాన్ని నాతో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.